అది ఇక్కడ కౌంట్ చేయించడం వీళ్ళ ఉద్దేశం. అనర్హతకి ఇదిగో రేపు పొద్దున గొడవ అయింది అనుకోండి, ఇదిగో వీళ్ళకి ఇంత ఆస్తుంది, ఇదిగో ₹1,00,00,000 ఆస్తుంది, లేకపోతే 50,00,000 ఆస్తుంది అన్నటువంటి అలాగే అనర్హత వేటు వేయడం. రెండవది ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఈ పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళల్లో విదేశాల్లోనో ఇతర ప్రధాన నగరాల్లోనో వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నారు. బేసిక్ వాళ్ళు నెలకింతో అంతా పంపిస్తారు, 15,000 20,000 30,000 పంపిస్తారు వాళ్ళ స్తోమతను బట్టి. ఒకవేళ 2-3 పిల్లలు ఉంటే తలా 10,000 వేస్తే 30,000 అయిపోతుంది. అది అక్కడ కౌంట్ కనబడితే రేపు వాళ్ళని అనర్హులుగా వేసి ఇప్పుడు అట్లాంటి వాళ్ళు కూడా పొందుతున్నారు. వాళ్ళు ఏమంటారంటే, నేను కొంతమందితో మాట్లాడినప్పుడు అంటే ఆ పిల్లలు చెప్తారు, మా అమ్మ నాన్న కూడా పెన్షన్ తీసుకుంటున్నారండి, మేము వద్దంటాం. వాళ్ళు ఏమంటారంటే, కరెక్టారా మీరు వేస్తున్నారు కానీ ఇది మా హక్కు అంటారు, ఇది ప్రభుత్వంకి మేము ఎన్నాళ్ళ నుంచి పనులు కట్టాం కదా, వృద్ధులకి బాధ్యత ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు, ఇది మా హక్కు అని వాళ్ళు ఫీల్ అవుతారు. కొంతమంది పిల్లల్ని అడగడానికి కూడా ఇష్టపడరు సార్. ఇష్టపడరు వాళ్ళు. మీరు ఇచ్చినప్పుడు ఇస్తారు, ఇవ్వకపోయినా ఇది నా హక్కు కింద ఉంటది కదా అని ఫీల్ అవుతున్నారని మా ఇంట్లో వాళ్ళు, మా అమ్మ నాన్న అని చెప్తుంటారు. కాబట్టి వాళ్ళు అది హక్కు కింద ఫీల్ అవుతున్నారు. ఆ హక్కుకి భంగం కలిగించారనుకోండి చాలా పెద్ద దెబ్బ అవుతుంది అది భవిష్యత్తులో. అదే కదా, చూడాలి. రైట్, చూద్దాం. మొత్తానికి సర్వేలు అయితే